సో ఈరోజు మనం ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ గురించి నేర్చుకుందాం. ఎస్ఆర్ అంటే ఏంటంటే సెట్ రీసెట్, సెట్ అండ్ రీసెట్ని ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అంటారు. ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటి? 1 బిట్ స్టోరేజ్ ఎలిమెంట్. సో ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్లో మనకి బ్లాక్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుందంటే ఓన్లీ NAND గేట్స్తోనే ఈ బ్లాక్ డయాగ్రామ్ని ఈ విధంగా రాయొచ్చు. అలాగే నార్ గేట్లతో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు, అది తర్వాత చెప్తాను. సో ఇది ఇలాగా క్రాస్ కపుల్డ్ చేస్తాం, ఇది ఇలాగా. ఆ తర్వాత మళ్ళీ NAND గేట్కి ఇస్తాం. ఆ తర్వాత వన్ ఆఫ్ ది ఇన్పుట్ రెండింటికి కలిపి కామన్గా ఉన్నది క్లాక్ అంటాం. ఒకటి ఎస్ అంటాం, ఒకటి ఆర్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఇది క్యూ, ఇది క్యూ బార్. క్లాక్ అంటే ఏంటంటే 2 ఎడ్జెస్ ఉంటాయి, ఒకటి పాజిటివ్ ఎడ్జ్. క్లాక్స్ 2 ఎడ్జెస్ ఉంటాయి, ఒకటి పాజిటివ్ ఎడ్జ్, 2 నెగిటివ్ ఎడ్జ్. అంటే ఇట్లా మనం క్లాక్ అప్లై చేసినప్పుడు 0 నుంచి పైకి వెళ్తున్నప్పుడు పాజిటివ్ ఎడ్జ్ అంటారు. సో ఎవ్రీ పాజిటివ్ ఎడ్జ్ ఒక సైకిల్కి స్టార్టింగ్లో వస్తుంది. అదే నెగిటివ్ ఎడ్జ్ ఒక హాఫ్ సైకిల్ ఎండ్ అయిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. ఇలా నెగిటివ్ ఎడ్జ్ అంటే 1 to 0, 0 to 1 రైజింగ్ ఎడ్జ్ అంటారు, పాజిటివ్ ఎడ్జ్ అంటారు. నెగిటివ్ ఎడ్జ్ అంటే 1 to 0 లేదా ఫాలింగ్ ఎడ్జ్ అంటారు. సో ఇలాగా క్లాక్ని తీసుకుంటాం. మనం ఏదో ఒక ఎడ్జ్ని ఫాలో అవ్వచ్చు, జనరల్గా నెగిటివ్ ఎడ్జ్ని ఫాలో అవుతాం. చాలా టెక్స్ట్ బుక్స్లో ఇలా పాజిటివ్ ఎడ్జ్ అంటారు, ఏది ఫాలో అయినా ఒకటి, నో ప్రాబ్లమ్. సో ఇక్కడ ఇది డయాగ్రామ్, లాజిక్ డయాగ్రామ్ ఇది. ఇప్పుడు ట్రూత్ టేబుల్ చూద్దాం. ట్రూత్ టేబుల్ ఏం రాయాలంటే క్లాక్, ఎస్, ఆర్, అలాగే ప్రజెంట్ స్టేట్ క్యూ, నెక్స్ట్ స్టేట్ QN+1, ఇది QN+1. సో ఇవన్నీ కూడా ప్రజెంట్ స్టేట్లో తీసుకుందాం, ఇది నెక్స్ట్ స్టేట్లో తీసుకుందాం. సో S0 R0 ఇద్దాం, S0 R0 ఇద్దాం. అలాగే QN 0 అనుకుందాం. ఇది QN ఫస్ట్ అజంప్షన్ అనమాట, ఎజ్యూమ్. తర్వాత QN+1 అనేది నెక్స్ట్ స్టేట్ ఏమవుద్ది అనేది. ఇప్పుడు ఈ 0 ఇలా వచ్చింది ఇక్కడికి. క్లాక్ నెగిటివ్ ఎడ్జ్ అని పాజిటివ్ ఎడ్జ్ అని మనం 1 అనుకుని ఊహించుకోవాలి. 1 into 0 0, 0 bar is 1. 1 into 0 0 bar is 1. సో ఇప్పుడు 1 into 0, ఇది 0 ఇక్కడ, ఇది 1. 1 into 0 0 bar is 1. ఈ 1 ఇక్కడికి వచ్చింది. 1 into 1 1 bar is. సో నేను ఇంతకుముందు 0 ఊహించుకున్నాను, నెక్స్ట్ స్టేట్ కూడా 0నే వచ్చింది. ఇది ఒక స్టేట్. నెక్స్ట్ మళ్ళీ క్లాక్ నెగిటివ్ ఎడ్జ్ S0 R0. ఈసారి QN1 అని ఊహించుకుంటాను. సో ఇది తీసేసి మళ్ళీ సేమ్ ఇది కూడా 1 ఊహించుకుంటున్నాను. ఇది 1 అని ఊహించుకున్నప్పుడు 1 ఎక్కడికి వస్తుంది. 0 into 1 0, 0 bar is 1. 1 into 0 0 bar is 1. 1 into 1 1 bar is 0. 0 ఎక్కడికి వచ్చింది. 1 into 0 0 bar is 1. నేను ఇంతకుముందు 1 ఊహించుకున్నాను. I assume 1. Now it will be treated as a 1. సో ఇదొక కేసు. సెకండ్ కేసులో S is equals to 0, R is equals to 1 ఇద్దాం. We assume QN is equals to 0 ఫస్ట్. ఓకే, assume. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో S is equals to 0, R is equals to 1, Q is equals to 0. దిస్ 0 ఎక్కడికి వస్తుంది. 1 into 1 1 bar is 0. 0 into 1 0 bar is 1. ఓకే, ఎందుకని NAND గేట్కి ఇన్పుట్లు AB ఇన్పుట్లు ఇచ్చామనుకో, అవుట్పుట్ AB బార్ వస్తుంది. ఓకే, సో 0 0 ఇస్తే 0 into 0 0, 0 bar is 1, అలా అనమాట. మల్టిప్లికేషన్ చేసి కాంప్లిమెంట్ చేయాలి. సో ఇప్పుడు 0 అనుకున్నాం కదా, 0 into 0 0 bar is 1. 1 ఎక్కడికి వచ్చింది. 1 into 1 1 bar is 0. సో ఇక్కడికి 0 వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ సేమ్ 0 1 అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంప్షన్ 1 అనుకోవాలి. Q1 అనుకుంటున్నాను, 1 ఎక్కడికి వచ్చింది. 0 into 1 సేమ్ ఇన్పుట్స్ 0 1. 0 into 1 0, 0 bar is 1. 1 into 1 1 bar is 0. సో 1 into 0 0 bar is 1. 1 ఎక్కడికి వచ్చింది. 1 into 1 1 bar is 0. నేను 1 ఎజ్యూమ్ చేసుకున్నాను, కానీ అవుట్పుట్ మాత్రం 0 వచ్చింది. ఇక్కడ 0 ఎజ్యూమ్ చేసుకున్న అవుట్పుట్ 0 వచ్చింది, 1 ఎజ్యూమ్ చేసుకున్న 0 వచ్చింది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రీవియస్ అవుట్పుట్, ద నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ ఈజ్ 0 ఫర్ ద కండిషన్స్ ఆఫ్ 0 1. ఓకే, సో ఇక్కడ 0 అనుకున్న SR 0 0 ఉన్నప్పుడు 0 అనుకుంటే 0 వచ్చింది. SR 0 0 ఉన్నప్పుడు 1 అనుకుంటే 1 వచ్చింది. నేను ఏమనుకుంటే ప్రీవియస్ స్టేట్ అదే వచ్చింది. సో ప్రీవియస్ స్టేట్ ఫాలోస్ ద సేమ్, ఫాలోస్ ద నెక్స్ట్ స్టేట్. దీన్నే హోల్డ్ స్టేట్ అంటారు, ఆర్ నో చేంజ్ స్టేట్ అంటారు, నో చేంజ్ అంటారు. ఇదేంటి, ప్రీవియస్ స్టేట్ 0 అనుకున్నా 0నే, ప్రీవియస్ స్టేట్ 1 అనుకున్నా 0నే. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రీవియస్ స్టేట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రీవియస్ స్టేట్, నెక్స్ట్ స్టేట్ ఈజ్ 0 ఫర్ 0 1 కండిషన్. ఫర్ SR
01 కండిషన్. ఓకే, ఇది స్టేట్మెంట్. సో ఇవి రిమార్క్స్ అనుకోండి, కామెంట్స్ అనుకోండి, ఏదైనా అనుకోండి. నెక్స్ట్ కండిషన్ చూద్దాం. 1 0 పెట్టుకుందాం. 1 0 పెట్టుకుని మళ్ళీ సేమ్ 0 అజ్యూమ్ చేసుకుందాం. సో ఇక్కడ S1 R0 Q0. సో ఈ 0 ఇక్కడికి వచ్చేస్తుంది. 1 into ఇది ఎలాగో 1. 1 into 1 1 bar is 0. 1 into 0 0 bar is 1. 1 into 0 0 bar is 1. This one feedback here. 1 into 0 0 bar is 1. సో ఇప్పుడు నేను 0 అనుకున్నాను, ఇక్కడ 1 వచ్చింది. నెక్స్ట్ సేమ్ మళ్ళీ అదే స్టేట్స్ 1 0. ఇప్పుడు 1 అజ్యూమ్ చేసుకోవాలి. 1 అజ్యూమ్ చేసుకుంటున్నాను. 1 అజ్యూమ్ చేసుకుంటే ఏమవుతుందో చూద్దాం. ఓకే, 1 అజ్యూమ్ చేసుకున్నాను. ఈ 1 ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు 1 into 1 1 bar is 0. మళ్ళీ ఈ 1 into 0 0 bar is 1. ఓకే, ఈ 1 into 1 1 bar is 0. 0 ఇక్కడికి వచ్చింది. 0 into 0 0 bar is 1. అప్పుడు నేను 1 ఊహించుకున్నాను, నెక్స్ట్ స్టేట్ కూడా 1 వచ్చింది. సో నేను 0 ఊహించుకున్న 1 వచ్చింది, 1 ఊహించుకున్న 1 వచ్చింది. ఇక్కడ ఏమవుతుంది, 0 ఊహించుకున్న 0 వచ్చింది, 1 ఊహించుకున్న 0 వచ్చింది. సో ఈ రెస్పెక్ట్ ఆఫ్ ద ప్రీవియస్ స్టేట్ నెక్స్ట్ స్టేట్ 0 వచ్చింది ఇక్కడ. ఇప్పుడు ఈ రెస్పెక్ట్ ఆఫ్ ద ప్రీవియస్ స్టేట్ నెక్స్ట్ స్టేట్ 1 వచ్చింది. సేమ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రీవియస్ స్టేట్ నెక్స్ట్ స్టేట్ విల్ బి 1. సో ఈ కండిషన్ 0 వస్తే దాన్ని రీసెట్ అంటారు. ఈ కండిషన్ 1 వస్తే దీన్ని సెట్ అంటారు. సో ఇది నో చేంజ్ స్టేట్, ఇది రీసెట్ స్టేట్. ఓకే, ఈ కండిషన్ సెట్ స్టేట్. సో ఇవి 3. 4 చూద్దాం. సేమ్ నెగిటివ్ ఎడ్జ్కి 1 1 ఇస్తే ఏమవుతుందో చూద్దాం. సో S1 R1 Q0 అనుకుందాం. సేమ్ అజంప్షన్. 0 ఇక్కడికి వచ్చేస్తుంది. 1 into 1 1 bar is 0. 0 into 0 0 bar is 1. 1 ఇక్కడ ఫీడ్బ్యాక్ అవుద్ది. ఇది 1 into 1 1 bar is 0. 0 into 1 0 bar is 1. సో 0కి 1 వచ్చింది. ఓకే, సో మళ్ళీ సేమ్ 1 ఊహించుకుందాం. Q1 ఊహించుకుందాం. 1 ఇక్కడికి వస్తుంది. 1 into 1 1 bar is 0. 1 into 0 0 bar is 1. మళ్ళీ 1 ఇక్కడికి వచ్చింది. 1 into 1 1 bar is 0. 0 into 1 0 bar is 1. సో ఇక్కడ 1 ఊహించుకుంటే అవుట్పుట్ 1 వచ్చింది. సేమ్ స్టేట్స్ SR1 కండిషన్ ఈజ్ నెగిటివ్. యాక్చువల్గా ఒక రూల్ ఏంటంటే ఎప్పుడైనా సరే Q1 అందని Q bar 0 అవ్వాలి. అన్ని కండిషన్స్లోని మనకి Q0 ఉంటే Q bar 1 అవుద్ది, లేదా ఇది 1 ఉంటే ఇది 0 అవుతుంది. సో జనరల్గా ఒక ఫ్లిప్ ఫ్లాప్ మంచి స్టేట్లో ఉంది అని అంటే Q అండ్ Q బార్ బోత్ కూడా కాంప్లిమెంట్ స్టేట్లో ఉండాలి. ఈ ఒక్క కండిషన్స్లో మాత్రం QN బార్ బోత్ 1 వచ్చేస్తాయి అనమాట. అలాగే నెక్స్ట్ స్టేట్ కూడా 1 వచ్చేస్తుంది. సో అందుకని ఈ స్టేట్లో ఫ్లిప్ ఫ్లాప్ వర్కౌట్ అవ్వదు. సో దిస్ స్టేట్ ఈజ్ ఫర్బిడెన్ స్టేట్ అనమాట, ఆర్ నాట్ వర్కింగ్ స్టేట్ అని కూడా అనొచ్చు. సో ఈ ఫర్బిడెన్ స్టేట్ని మనం క్రాస్తో చూపించచ్చు. అంటే ఇక్కడ ఈ అవుట్పుట్ నెక్స్ట్ స్టేట్లో ఎప్పుడు కూడా 1 ఉండిపోతాయి. ఇక్కడ చేంజ్ ఉండదు ఇంకా. అందుకని నెక్స్ట్ స్టేట్లో ఫర్బిడెన్ స్టేట్ కింద తీసుకుంటాం అనమాట. ఓకే, సో ఈ స్టేట్లో మీకు Q అండ్ Q బార్ కూడా 2 1 వచ్చేస్తాయి. అందువల్ల దీన్ని ఫర్బిడెన్ స్టేట్ అంటారు. నేను అర్థం అవ్వడానికి ఈజీగా ఉండడం కోసం ఓన్లీ QN బార్ అని రాయలేదు. ఇక్కడ QN ఇది QN బార్ అని రాయలా. ఓకే, సో ఇది ఫర్బిడెన్ స్టేట్ కింద తీసుకోండి. ఇప్పుడు ఈ ఫర్బిడెన్ స్టేట్ వచ్చిన తర్వాత అంటే ఇది యాక్చువల్గా నాట్ వర్కింగ్ స్టేట్ అనమాట. ఫ్లిప్ ఫ్లాప్ డస్ నాట్ వర్క్ అట్ S అండ్ R బోత్ 1. ఓకే, సో దీన్ని బట్టి రెడ్యూస్డ్ ట్రూత్ టేబుల్ రాద్దాం. క్లాక్ SR 0 0 వచ్చినప్పుడు QN+1 అంటే నెక్స్ట్ స్టేట్ అనమాట. దాన్ని అవుట్పుట్ అని కూడా అనొచ్చు. ఇవేమో ప్రెజెంట్ స్టేట్స్ అనమాట. SR 0 0 ఇచ్చినప్పుడు QN ఉంటుంది, అంటే నో చేంజ్. ఓకే, SR 0 1 ఇచ్చినప్పుడు 0 అంటే రీసెట్ అనమాట. SR 1 0 ఇచ్చినప్పుడు 1 అనమాట, అంటే సెట్. 1 1 ఇచ్చినప్పుడు QN బార్ అంటే ఇది 0 ఉంటే ఇది 1 ఉంటుంది, 1 1 ఉంటే 0 ఉంటుంది. కాబట్టి దీన్ని ఫర్బిడెన్ స్టేట్ అంటారు. సో సింపుల్ ట్రూత్ టేబుల్ని మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద సింపుల్ ట్రూత్ టేబుల్.
0 ఇస్తే నో చేంజ్, ఇంతకుముందు ఏది ఉంటే అది వచ్చేస్తుంది. 01 ఇస్తే 0, 10 ఇస్తే 1 అంటే రీసెట్ టు సెట్. 11 ఇచ్చినప్పుడు ఇక్కడ ఇంతకుముందు ఏ స్టేట్ ఉంది దానికి ఆపోజిట్ స్టేట్ ఏదో ఒకటి వస్తుంది అనమాట, QN బార్. సో దీన్ని మనం ఫర్బిడెన్ స్టేట్ అని అంటారు, లేదా డోంట్ కేర్ కండిషన్తో చూపిస్తాం. ఇప్పుడు టైమింగ్ డయాగ్రామ్ చూద్దాం. టైమింగ్ డయాగ్రామ్లో ముందు తీసుకోవాల్సింది క్లాక్. ఇలా క్లాక్ తీసుకోవాలి. క్లాక్ తీసుకున్న తర్వాత నెగిటివ్ ఎడ్జ్ని ఐడెంటిఫై చేయాలి. నెగిటివ్ ఎడ్జ్ తీసుకుంటే నెగిటివ్ ఎడ్జ్, లేదా పాజిటివ్ ఎడ్జ్ తీసుకుంటే పాజిటివ్ ఎడ్జ్. ఆ తర్వాత ఇది క్లాక్ కదా, SR 00 ఇద్దాం ఫస్ట్, అంటే S0 R0 ఒక ఎడ్జ్కి. ఓకే, S0 R0. నెక్స్ట్ దాంట్లో S0 R1 ఇద్దాం. ఇలా ఎడ్జ్లు గీసుకుంటే మీకు కావాల్సిన డిఫరెంట్ ఇన్పుట్లకి అవుట్పుట్లు ఎలా రెస్పాండ్ అవుతాయో తెలుస్తాయి. S0 R1. నెక్స్ట్ S0 R0 అయిపోయింది. సో ఫస్ట్ కండిషన్లో S0 R0 పెడతాం. నెక్స్ట్ S0 R1 పెడదాం. S0 R1. నెక్స్ట్ కండిషన్లో S1 పెడదాము, R0 పెడదాం. నెక్స్ట్ కండిషన్లో S1 పెడదాము, R1 కూడా 1 పెడదాం. సో ఆ తర్వాత మళ్ళీ 0 0, నెక్స్ట్ 1 0 ఇలా పెడదాం. సో ఇలా స్టేట్స్ పెట్టామనుకో, 0 0 వచ్చింది, 01 వచ్చింది, 10 వచ్చింది, 11 వచ్చింది. సో ఇప్పుడు S0 R0 అంటే నో చేంజ్, అంటే ప్రీవియస్ స్టేట్ ఏముంది, 0 ఉంది. సో ప్రీవియస్ స్టేట్ ఏది ఉంటే అదే స్టేట్ కంటిన్యూ అవుతుంది. S0 R1 అంటే మళ్ళీ 0 వస్తుంది, ఎందుకని ఇది రీసెట్ స్టేట్. S1 R0 అంటే అవుట్పుట్ 1 వస్తుంది. 1 వచ్చినప్పుడు నో చేంజ్ అంటే 1 ఉంటే 1 వస్తుంది, లేదా ఒక్కొక్కసారి 0 రావచ్చు, అందుకనే 1 or 0 వస్తుంది కాబట్టి డోంట్ కేర్ అనమాట. మళ్ళీ 0 0 అయితే సేమ్, 0 ఉంటే 0, 1 ఉంటే 1 కంటిన్యూ అవుతుంది, 1 0 అంటే 1 కంటిన్యూ అవుతుంది. సో ఈ విధంగా మీరు ట్రూత్ టేబుల్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు క్యారెక్టరిస్టిక్ టేబుల్ని మనం గీద్దాం. క్యారెక్టరిస్టిక్ టేబుల్లో ఎలా గీయాలంటే, క్యారెక్టరిస్టిక్ టేబుల్కి సేమ్ 3 వేరియబుల్ గీద్దాం. ఇలాగా ఒకటి SR QN. సో ఇది S బార్, ఇది S, ఇది R బార్ QN బార్, R బార్ QN, R QN, R QN బార్. సో ఇది 0 1 2 3 4 5 6 7. సో ఇలా గీసిన తర్వాత మనకి ఈ ట్రూత్ టేబుల్లో గీసినప్పుడు మనకి QN+1 వచ్చింది కదా. దీంట్లో 1 ఎక్కడ వచ్చింది, M1కి వచ్చింది, M1. నెక్స్ట్ M2 M3 M4 వచ్చింది. నెక్స్ట్ M5 వచ్చింది. నెక్స్ట్ ఇది డోంట్ కేర్స్ కాబట్టి ఏదైనా రావచ్చు కాబట్టి M6 M7. సో మనకి క్యారెక్టరిస్టిక్ టేబుల్ గీయడానికి ఫంక్షన్ ఏంటంటే F = σm ఆఫ్ 1 4 5 6 7. సో 1 4 5 6 7 మనం ఇక్కడ టిక్ చేద్దాం, 1 4 5 6 7. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఇలాగా మ్యాప్ చేయొచ్చు. మ్యాప్ చేస్తే ఇది ఏమవుతుంది, R బార్ QN అవుతుంది. ఓకే, దీన్ని ఇలా మ్యాప్ చేయొచ్చు. ఇలా మ్యాప్ చేస్తే ఏమవుతుంది, ఇది S అవుతుంది. సో దీన్ని QN+1 అంటారు, అంటే ఈ అవుట్పుట్ అంతటి కూడా QN+1 అనమాట. సో QN+1 = R బార్ QN + S. ఓకే, సో ఇది ఎక్స్ప్రెషన్. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అన్న ఎక్స్ప్రెషన్ అన్న ఒకటి. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే, నెక్స్ట్ స్టేట్కి QN+1 అంటే ఈ QN+1 దిస్ ఈజ్ నథింగ్ బట్ అన్ అవుట్పుట్, దిస్ అవుట్పుట్ ఈజ్ నథింగ్ బట్ SR QN కాంబినేషన్. సో SR QN గీసుకుని 1లు ఎక్కడ వచ్చినాయో ఆ 1లని మనం ఐడెంటిఫై చేస్తే దానికి కరస్పాండింగ్గా అవుట్పుట్లు వస్తాయి ఇక్కడ. ఓకే, ఇది క్యారెక్టరిస్టిక్ టేబుల్. దీన్ని బట్టి మనం ఎక్సైటేషన్ టేబుల్ కూడా గీయచ్చు. సో ఎక్సైటేషన్ టేబుల్ ఎలా గీయాలో చెప్తాను. ఈ టేబుల్ నుంచే ఎక్సైటేషన్ టేబుల్ గీద్దాం.
ఎక్సైటేషన్ టేబుల్ qn+1 SR, అలాగే ఎక్సైటేషన్ ఇన్పుట్స్ ఇవి ఇన్పుట్స్, ఇవేమో అవుట్పుట్స్. ఓకే, సో ఇట్లా ఉంచిన తర్వాత qn+1 0 0 తీసుకుందాం. ఇవి రెండు 0 0 ఉన్నాయి. సో ఇవి రెండు 0 0 ఇచ్చినప్పుడు ఇన్పుట్లు ఏంటి 0 0, ఇది ఒకటి అయిపోయింది, ఇది ఒకటి అయిపోయింది. మళ్ళీ సేమ్ ఇన్పుట్లు 0 0 తీసుకుందాం. సేమ్ ఇన్పుట్లు 0 0 ఉన్నప్పుడు ఇక్కడ ఇచ్చిన కండిషన్స్ ఏంటి 0 1. సో ఎస్ కామన్గానే ఉంది కాబట్టి ఎస్ కామనే, ఆర్ చేంజ్ అయింది కాబట్టి 0 క్రాస్ అని రాసుకోవచ్చు. ఇది 0 నుంచి 1కి 1 నుంచి 0కి మారుతుంది కాబట్టి క్రాస్ పెట్టుకోవచ్చు. అంటే 0 క్రాస్ అంటే ఏంటి 0 0కి అవుట్పుట్ 0 0నే, 0 1కి కూడా అవుట్పుట్ ఇది 0 1. 0 0కి qn+1 0 0నే, 0 1కి కూడా 0 0నే. సో ఇట్ విల్ బి యాక్ట్స్ యాజ్ 0 క్రాస్ అంట. 0 0కి 0 1కి క్రాస్ అంటే ఏంటి 0 or 1. 0 0కి సేమ్ అవుట్పుట్ వస్తుంది, 0 1కి సేమ్ అవుట్పుట్ వస్తుంది, అందుకని 0 క్రాస్ రాసాం. సేమ్ ఇప్పుడు 0 1 చూద్దాం. ఇది 0 1. సో qn+1 0 1కి ఇన్పుట్లు ఏంటంటే 1 0, ఇది ఒకటి అయిపోయింది. నెక్స్ట్ 0 1, నెక్స్ట్ ఇది డోంట్ కేర్ కాబట్టి మనం కండిషన్ తీసుకోకూడదు. సో 0 1కి ఎక్సైటేషన్ ఇన్పుట్స్ ఏంటంటే 1 0, ఇది అయిపోయింది. నెక్స్ట్ 1 0 తీసుకుందాం. 1 0, సో ఇది 1 0కి ఏంటి ఇన్పుట్స్ 0 1, 1 0కి ఇన్పుట్స్ 0 1. సో ఇది కూడా సేమ్ రిపీట్ అవ్వవు, 1 0 రిపీట్ అవ్వదు. సో ఇది లాస్ట్ కేసు డోంట్ కేర్ కండిషన్ అవసరం లేదు. నెక్స్ట్ 1 1, 1 1కి ఇన్పుట్లు ఏంటి 1 1కి ఇన్పుట్లు ఏంటి 1 1 ఇక్కడ వచ్చింది. 1 1కి ఏంటి 0 0 ఇన్పుట్స్. నెక్స్ట్ 1 1కి 1 0. అప్పుడు ఏమవుతుంది ఇది క్రాస్, ఇది 0 అవుతుంది. ఓకే, డోంట్ కేర్ కండిషన్. సో ఈ స్టేట్ని మనం ఈ పర్టికులర్ స్టేట్ని మనం యూజ్ చేయం, నాట్ వర్కింగ్ స్టేట్. సో ఇట్లాగా మనం తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు దీని ఎక్సైటేషన్ ఇన్పుట్స్ ఏంటంటే 0 0కి కానీ 0 1కి కానీ ఏ అవుట్పుట్స్ వస్తాయి. 1 0కి అయితే 0 1, 0 1కి అయితే 1 0, 0 0 or 1 0కి ఈ ఇన్పుట్స్ వస్తాయి, ఈ అవుట్పుట్లు వస్తాయి అనమాట. ఇది కండిషన్స్, దీన్ని ఎక్సైటేషన్ టేబుల్ అంటారు. సో ఈ విధంగా మీరు ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ లాజిక్ డయాగ్రామ్ గీయచ్చు, ట్రూత్ టేబుల్ గీయచ్చు, రెడ్యూస్డ్ ట్రూత్ టేబుల్ గీయచ్చు, అట్ ద సేమ్ టైం టైమింగ్ డయాగ్రామ్ గీయచ్చు, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ గీయచ్చు, అండ్ ఎక్సైటేషన్ టేబుల్ కూడా దీన్ని బట్టి గీసేయచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు అగైన్, బై బై.